ఈ దినము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు పండగ దినముగా మేము అనుకుంటున్నాము. ఎందుకనగా గత ప్రభుత్వంలో మమ్మల్ని సెబ్ అని, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని 70% సెబ్గా 30% ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా విడదీసినారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారము ఏకీకరణ చేసి యూనిఫామ్ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరినీ ఒకే యూనిఫైడ్గా ఎక్సైజ్ కమిషనర్ గారి కింద ఒక గొడుగు కిందకి తీసుకొచ్చాడు. మేము చాలా సంతోషిస్తున్నాము. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ విజిలెన్స్ ఉన్న వింగ్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్గా మార్చబడింది ఈరోజు. కావున ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మేము పాత డిపార్ట్మెంట్, మాకు గతంలో ఉన్న డిపార్ట్మెంట్ ఇప్పుడు రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అందరం కలిసి 100% ఎక్సైజ్ ఎంప్లాయీస్ అంతా కలిసి మేము కలిసికట్టుగా మాకు ఉన్న విధులని, మాకున్న యాక్ట్ని మేము అమలుపరచడానికి మాకు చాలా ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మేము ఈరోజు సంతోషంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా మేము 100% ఒక దగ్గర ఉంటూ పాత ఎక్సైజ్ విధానంలోనే మా విధులు నిర్వహించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి ఈ విధంగా మేము మన విజనరీ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ. నా పేరు జి కృష్ణమూర్తి. ప్రస్తుతం ఇన్స్పెక్టర్. నేను ప్రస్తుతానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. మా సిబ్బంది మేము కలిసి సీఎం గారికి మా కృతజ్ఞతాపూర్వకంగా పాలాభిషేకం మరియు మా ఎక్సైజ్ మినిస్టర్ గారికి కొల్లు రవీంద్ర గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగినది. మా సంతోషంతో ఈ విధంగా మేము పండుగ వాతావరణంలో జరుపుకున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్ వన్స్ అగైన్.